నమస్తే. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బాగంబర్పేటలో మా తుజే సలాం కార్యక్రమం. అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ పతంగ్ డిజైన్ పోటీలు. బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్ కార్యక్రమం. బిఎల్ఏలు సీనియర్ నాయకులకు సన్మానం. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం. 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు, నలుగురి పరిస్థితి విషమం. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న డిప్యూటీ సీఎం పట్టి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, నేతలు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మా తుజే సలాం రాష్ట్రీయ పతంగ్ డిజైన్ పోటీల్లో భాగంగా బాగంబర్పేట డివిజన్ లోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గల యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మహిళల్లోని సృజనాత్మకతను వెలుగు తీసేందుకు దోహదపడుతుందని అన్నారు. యువతులు తమ ఆలోచనలు, ఆశయాలను గాలిపటాల రూపంలో వ్యక్తీకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. అట్టం తీసాను నేను. మన ఫ్లాగ్ కూడా వచ్చేటప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్ఐఆర్ 2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్, బండారి లేఅవుట్ మరియు బాచుపల్లి డివిజన్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు, సీనియర్ నాయకులు మరియు డివిజన్ అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంతరెడ్డి, మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి, డీసీసీ కమిటీ సభ్యులు, ఎస్ఐఆర్ కార్యక్రమంలో కృషి చేసిన బిఎల్ఏలు, సీనియర్ నాయకులు మరియు డివిజన్ అధ్యక్షులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్ఐఆర్ 2026 కార్యక్రమంలో అంకిత భావంతో పనిచేసిన ప్రతి బిఎల్ఏ, సీనియర్ నాయకుడు మరియు డివిజన్ అధ్యక్షుడికి శుభాభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇదే నిబద్ధతతో పనిచేస్తూ కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ వార్డ్ నెంబర్ జాతీయ రహదారిపై బూత్పూర్ సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్ ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఈ ప్రమాదంలో 10 మంది గాయపడగా వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి పాండిచేరికి వెళ్తున్న ఈ బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద స్థలాన్ని ఎస్పీ జానకి పరిశీలించారు. హాస్పిటల్ కదా రాము అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గురువారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, చెల్లా నరసింహారెడ్డి, నాయుడు సత్యం, అన్వేష్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పిసిసి ఉపాధ్యక్షుడు నేమిండ్ల శ్రీనివాస్, ఖమ్మం డిసిసి అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, సుడా చైర్మన్ పువ్వల్ల దుర్గా ప్రసాద్, పిసిసి అధికార ప్రతినిధి ఓయూజేఏసీ అధ్యక్షుడు లోకేష్ కుమార్ యాదవ్ తదితరులు పుష్పగుచ్చాలు అందించి శాలువా కప్పి సాధారణంగా స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలికేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. ఉత్తరాఖండ్ చెమెలి జిల్లా పీపాల్కోటి సమీపంలోని ఓ టన్నెల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6 కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మాయాపూర్ లోని 2 కిలోమీటర్ల పొడవైన టీహెచ్డిసి టన్నెల్లో నిర్మిస్తున్నారు. 22 మంది కార్మికులు లోపల పనిచేస్తూ ఉండగా 1.4 కిలోమీటర్ల లోతులో భూమి కుంగి రంధ్రం ఏర్పడింది. దాంతో అకస్మాత్తుగా నీళ్లు బురద లోపలికి రావడంతో 19 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిలో 6 మరణించారు. మిగిలిన వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు 16 మంది కార్మికులకు రెస్క్యూ బృందాలు కాపాడినట్లు సమాచారం.
కేరళలోని బెంగళూరు సమీపంలో మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన ఘటన కలకలం రేపింది. తెల్లవారుజామున 5 గంటలకు జయమ్మ అనే మహిళ వాకింగ్ కు వెళ్లినప్పుడు ఒక దుండగుడు ఆమెను వెంబడించాడు. చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో అతను ఆమెపై వెనుక నుంచి దాడి చేసి కింద పడేశాడు. ఆపై ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని బైక్ పై పరారయ్యాడు. దొడ్డ బీదరకల్లు ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ನಂಬರ್ ಕಾಣಿಸ್ತಿಲ್ಲ ಇಲ್ಲಿ. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రాంతంలో జరిగిన ప్రమాదం తీర్థయాత్రను విషాదంగా మార్చింది. మహారాష్ట్రలోని నాదెండ్ జిల్లా కిన్వత్ నుండి భక్తులు 2 బస్సులలో హైదరాబాద్ లోని చిన్నచియా స్వామిని దర్శించుకునేందుకు బయలుదేరారు. ఆర్మూర్ మండల పరిధిలోని గోవిందపేట వంతెన వద్ద ముందు వెళ్తున్న బస్సు టైర్ పంక్చర్ కావడంతో 2 బస్సులు హైవేపై ఆగిపోయాయి. వెనుక వస్తున్న బస్సులోని కొందరు ప్రయాణికులు కిందకి దిగి విశ్రాంతి కోసం రోడ్డు డివైడర్ పై కూర్చున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక లారీ ఆగి ఉన్న బస్సును గమనించకుండా దానిని బలంగా ఢీకొట్టింది. ఆ దాటికి బస్సు ఒక్కసారిగా ముందుకు కదిలి డివైడర్ పై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుజాత, మాధవి అనే 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండల కేంద్రంలో నీటి కోసం కేజీబీవీ విద్యార్థులు రోడ్డెక్కారు. హాస్టల్లో నీటి కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, స్నానాలు, మరుగుదొడ్ల వినియోగంలో ఇబ్బంది ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ సమస్య పరిష్కరించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. ప్రాబ్లం స్టార్ట్ అయింది కానీ మరి ఇంత దారుణంగానా? చదువుకునే పిల్లలకి కస్తూర్బాయ్ స్కూల్లో వాటర్ రాక ఇలా వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ కూడా ట్యాంకర్లు స్టార్ట్ అయ్యాయి. కనీసం వీళ్ళకి వాటర్ వరకు అందించవచ్చు కదా. పొద్దున్నే వీళ్ళు చదువుకోవాలా లేదా నీళ్ళ కోసం ఇలాగా? ఈ ఎండిఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది కానీ మరి ఇంత దారుణంగానా? చదువుకునే పిల్లలకి కస్తూర్బాయ్ స్కూల్లో వాటర్ రాక ఇలా వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ కూడా ట్యాంకర్లు స్టార్ట్ అయ్యాయి. కనీసం వీళ్ళకి వాటర్ వరకు అందించవచ్చు కదా. పొద్దున్నే వీళ్ళు చదువుకోవాలా లేదా నీళ్ళ కోసం ఇలాగా? ఈ ఎండిఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. బాగంబర్పేటలో మా తుజే సలాం కార్యక్రమం. అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ పతంగ్ డిజైన్ పోటీలు. బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్ కార్యక్రమం. బిఎల్ఏలు, సీనియర్ నాయకులకు సన్మానం. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం. 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు, 4 పరిస్థితి విషమం. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న డిప్యూటీ సీఎం పట్టి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, నేతలు. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.